రాజు ఫ్రీ డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ సెంటర్. ఈరోజు టాపిక్ వచ్చేసండి స్టార్చ్. శారీస్కి స్టార్చ్ ఎలా పెట్టడము, స్టిఫ్నెస్ అనేది ఎలా తేవడం అనేది ఈరోజు టాపిక్ అండి. చూశారు కదా, ఇది వచ్చేసి సగ్గు బియ్యం నూకండి. ఇది వచ్చేసి మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది. కావాలి అంటే దీన్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, ఇది వచ్చి కేజీ వచ్చేసి మనకి 75 రూపీస్ కేజీ ఉంటుందండి. ఓకే, సరే ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే ఇది వచ్చేసి అంటే చూసారు కదా, ఇలా నూక ఉంటుందండి. సగ్గు బియ్యాన్ని మిక్సీ పట్టేసి ఇలా ఉంటుంది. 50 కేజీ బ్యాగ్లో ఉంటుందండి. ఓకే, నేనైతే ఒక 5 శారీస్కి నేను హాఫ్ కప్ ఈ సగ్గు బియ్యం నూక అయితే తీసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇది సరిపోతుందండి. ఇందులో కాస్త వాటర్ వేసేసానండి. ఓకే, నేనైతే నైట్లో నానబెట్టేస్తున్నాను. రేపు మార్నింగ్ కల్లా మెత్తగా గుజ్జులా తయారవుతుందండి, పేస్ట్లా తయారవుతుంది. ఆ తర్వాత మనం మిక్సీ పట్టేద్దాం, అది కూడా మీకు చూపిస్తాను. మిక్సీ పట్టాక ఎలాగుంటుంది మెత్తగా. ఓకే, సరిపోతుందండి. వాటర్ అయితే కలిపేసాను ఈ విధంగా. ఓకే, ఓకే అండి. ఇది వచ్చి మనం నిన్న నైట్లో నానబెట్టేస్తాం కదా, ఇదిగోండి ఈ విధంగా పేస్ట్ చేయండి. ఓకే, ఇది కూడా చాలా కాస్త గుండ్లుగా ఉంది. అయినా మనం మిక్సీ పట్టేస్తే పాలలా తయారవుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. మనం మిక్సీలో వేసేద్దాం, మిక్సీ పట్టేసుకొని వీడియో వేసి. ఓకే అండి, ఇలా చూసారా, ఈ విధంగా పేస్ట్ వచ్చింది. మనకి ఏంటంటే మిక్సీ అనేది పాడు కాకుండా ఉంటుందండి. డైరెక్ట్ కూడా మనము పొడిని తీసుకొచ్చి మిక్సీ పట్టేస్తే పొడి అవుతుంది, కానీ మిక్సీ అనేది పాడవుతుంది, తొందరగా పాడే అవకాశం ఉంటుంది. ఇదైతే మనకి పేస్ట్ అనేది చూడండి ఈ విధంగా. ఓకే, దీని క్యాప్. ఓకే, కాస్త వాటర్ వెళ్దాం కావాలి, కాస్త వాటర్ వేద్దాం, లేదంటే చిక్కగా అవుతుంది. కాస్త పలసగా ఉండాలి, అప్పుడైతే మనకి మిక్సీ అనేది ఫ్రీగా తిరుగుతుంది. ఓకే, చూసారా. ఓకే అండి, మిక్సీ అయితే పట్టేసాం మనం మిక్సీ పట్టేసాం కండి. ఇలా బౌన్లో పోసేసుకుందామండి. ఓకే, చూసారా పాలు మనకు మిల్క్లా తయారైందండి. చూసారు కదా, ఈ గుండ్లు అంటే లేకుండా నీట్గా పాలలా తయారవుతుందండి. ఓకే, మనం దీన్ని అయితే ప్రజెంట్ అయితే చేద్దామండి. మీకు మిగతాది తర్వాత నేను చూపిస్తాను. నేనైతే ఇందులో 2 లీటర్స్ వాటర్ అయితే నేను బాయిల్ చేశానండి. ఓకే, వాటర్ అయితే వేడి చేశాను. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే నేను ఇలా కలుపుతున్నానండి. ఓకే, ఇలా మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో యూజ్ చేసుకోవచ్చు అండి. ఒకసారి అయితే కాస్త తక్కువ చేయండి. 5-6 శారీస్ ఉన్నాయనంటే మీరు కాస్త ఎక్కువనే పెట్టుకోండి. ఓకే, వాటర్ మీ ఇష్టం అనేది. ఇలా కలుపుతూ ఓకే అండి, ఈ విధంగా అయితే మనకి ప్రిపేర్ అయితే చేశానండి. మనకైతే చేతికి తగిలితే కాస్త జిగురుగా ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ జిగురు అవసరం లేదు, మరీ వాటర్గా కూడా ఉండద్దు అండి, నార్మల్గా ఉండాలి. ఎందుకంటే మరీ జిగురు ఉన్నా కూడా మనకి చిక్కగా అయిపోతుంది. మళ్ళీ అందులో ఎలాగైనా వాటర్ కలపాల్సిందే, కాబట్టి జిగురు అనేది మళ్ళీ మనకి వాటర్లో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మనం పల్చగా వేసామనుకోండి, మనము గుడ్డలో వడగట్టినప్పుడు డైరెక్ట్ వాటర్ కిందికి వెళ్ళిపోతుంది. అదే మరీ చిక్కగా ఉందనుకోండి, గుడ్డలో నుండి కిందికి రావడానికి చాలా టైం పడుతుంది. అందులో మనం బలవంతంగా పెట్టేసి ఇలా గట్టిగా పిండేసామనుకోండి ఆ గుజ్జుని,
ఆటోమేటిక్గా మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. అగో ఇలా ఇలా తెల్ల తెల్లగా వచ్చేస్తుంది. మన శారీస్ పైన కూడా ఇగో ఈ విధంగా తెల్ల తెల్లగా వచ్చేస్తుంది. కాబట్టి ఇలా తెల్ల తెల్లగా వచ్చేస్తుంది. అందుకని మనం కాస్త వాటర్ అనేది పల్చగా ఉన్నప్పుడు, మరీ పల్చగా కాదు, మరీ చిక్కగా కాదు, నార్మల్గా ఉండి సరిపోతుంది. ఓకే, ఇదైతే సరిపోతుందండి. ఓకే ఓకే అండి, గంజి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మనం ఇప్పుడు ఇది ఒక గుడ్డలో వడగట్టేస్తున్నాను కర్చిప్లో. ఓకే, చూసారు కదా, నార్మల్గా మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇదిగో ఓకే అండి. దీన్ని మనం గుడ్డలో గట్టిగా పిండొద్దండి, నార్మల్గా చూసారు కదా, ఇలా అటు ఇటు అనండి, చిక్కగా చూసారు కదా. మనం చేసేటప్పుడు మాత్రం పల్చగా ఉండేనండి. ఓకే, ఇలా మామూలుగానే చూసారు, ఇలా మనకు గుజ్జు అనేది మనకు నీట్గా కిందికి మనం ఏ విధంగా కారుతుందో చూసారు కదా, దాన్ని మాత్రమే వాడండి. ఇదిగోండి, ఇందులో మనకి ఈ గుడ్డలో ఉండేది మాత్రం దీన్ని గట్టిగా పిండకండి. పిండడం వల్ల దీనిలో ఉన్న గుజ్జు అనేది మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. అప్పుడు మనకి తెల్లగా ప్యాచెస్ వస్తాయి. ఓకే, స్టార్ట్ చేయపు. ఇదిగోండి, మనమైతే స్టార్టింగ్లో కలర్ ఫిక్సర్ అయితే వేస్తున్నానండి. ఆల్రెడీ మన చాలా వీడియోలు చూశారు, సేమ్ ప్రాసెస్ ఉంటుంది, అందుకే చూపిస్తున్నాను. ఇదిగోండి 5 ml ఇందులో వేస్తున్నాను. ఓకే, కలర్ ఫిక్సర్ ఫస్ట్ బకెట్లో. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ టబ్లో మనకి డస్ట్ లిఫ్టర్, ఇది వచ్చేసి డస్ట్ లిఫ్టర్ అండి. ఒక 10 ml వేస్తున్నారండి. నాకైతే 7 శారీస్ ఉన్నాయి. ఓకే, 10 ml వేసాను. ఆ తర్వాత 10 ml వచ్చేసి మనకి NID వేస్తున్నానండి. ఓకే, ఆ తర్వాత కలర్ గార్డ్ అండి. ఇది కలర్ గార్డ్ మనకి బట్టలకి షైనింగ్ తీసుకురావడానికి, బట్ట మందం కావడానికి పనిచేస్తుందండి, దారాలాంటివి గట్టిపరచడానికి. ఓకే, ఒక 5 ml వేసానండి. ఓకే, నేనైతే ఇప్పుడు దీన్ని కలిపేసుకుంటున్నాను. అదేవిధంగా ఒకవేళ శారీ కలర్ వెళ్ళేది ఛాన్సెస్ ఉంటే మళ్ళీ మనం జాడించే ఈ 2-3 బకెట్లలో మనము 2 బకెట్లో జాడిస్తాం కాబట్టి ఫస్ట్ బకెట్లో కాస్త 5 ml కూడా వేసుకుంటున్నాను, ముందుగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అవుతుంది. ఓకే, ఒక 5 ml వేసానండి. ఓకే, మనం ఫస్ట్ ముందుగా ఇక్కడ ఈ బకెట్లో మనము 5 ml వేసానండి. పొడి సారీ పెడుతున్నాను ఇందులో. ఓకే, ఈ పొడి సారీ మనం ఇప్పుడు ఇందులో డిప్ చేశాను. కలర్ వెళ్తే సరే అండి, వెళ్తే మనకు ప్రొటెక్ట్గా ఉంటుంది. ఎల్లని శారీస్కి అయితే ఏం కాదండి, పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే అండి ఇందులో. ఓకే, మన జాగ్రత్త మనకు ఉండాలి, చెప్పలేమండి. ఉన్న శారీ అనేది కలర్ అనేది స్టిప్గా ఉంటుంది, పట్టేసుకుంటుంది గట్టిగా. కలర్ వెళ్ళడం లేదని కూడా మీరు దీన్ని యూజ్ చేయకుండా ఉండడం అవసరం కాదండి. అవసరమా అంటారు చాలామంది, కలర్ వెళ్తలేదు కదండి, మరి ఎందుకు వేస్తున్నారు కలర్ ఫిక్సర్ అంటారు చాలామంది. మనకి ఉన్న కలర్ కూడా ఇంకా కలర్ టిక్గా కనిపించడానికి అయితే పనిచేస్తుంది కదా. ఓకే, ఒక 5 ml కాబట్టి మనకి పెద్దగా ఒక 5 రూపీస్ కూడా పట్టదండి. ఓకే, నేనైతే ఇప్పుడు ఇది మనము డస్ట్ లిఫ్టర్, NID, కలర్ గార్డ్, కలర్ ఫిక్సర్. ఓకే, వెంటనే టైం తీసుకోకండి, వెంటనే ఇందులో డిప్ చేసుకోండి. ఓకే, ఇలా కిందికి పైకేనండి, కాస్త ఇలా రబ్బింగ్ చేయండి ఈ కుచ్చులన్నీ. ఓకే, కింద పాల దగ్గర మీరు బ్రష్ ఉంటే బ్రష్ పెట్టేసేయండి, చాలా మురికి ఉంటే బ్రష్ పెట్టేసేయండి. దీనికైతే చాలా మురికి లేదండి, నార్మల్గా ఉంది కాబట్టి నేను ఇలా రబ్బింగ్ చేశాను, సరిపోతుంది. ఓకే, ఓకే, నెక్స్ట్ సారీ అండి. ఇలా మీ ఇంట్లోనే మీరు డ్రై క్లీనింగ్ అనేది మీ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇలా ఓకే అండి, ఇందులో కింద చేసేదండి. ఇప్పుడు మనం మళ్ళీ కలర్ ఫిక్సర్ వేసిన దాంట్లో డిప్ చేస్తున్నానండి.
మనం స్టార్చ్ పెట్టేసుకుందామండి. అలా తయారు చేసాం కదా, ఇదిగోండి ఆల్రెడీ స్టార్చ్ తయారు చేసాం కదా. ఈ స్టార్చ్ మనం ఒక వేరే బకెట్లో తీసుకుందామండి. ఓకే, శారీ అయితే నేను స్టార్చ్ అయితే పెడుతున్నానండి. చూసారు కదా, స్టార్చ్ అయితే నేనైతే ఇంత పోసుకున్నానండి. మనకు శారీకి స్టిఫ్నెస్ని బట్టి మనం గంజి అనేది పెట్టుకోవాలండి. నాకైతే ఇది తడి శారీ కాబట్టి కాస్త ఇందులోనే వాటర్ ఉన్నాయి శారీలో, కాబట్టి నేను చిక్కగానే తీసుకున్నాను. ఎందుకంటే కస్టమర్ కూడా చాలా మాకు స్టిఫ్నెస్సే కావాలన్నారండి, కాబట్టి నేను చిక్కగానే పెట్టేస్తున్నాను. మీకు తెల్లగా ప్యాచెస్ అనేది ఎలాంటి శారీ అయినా, పట్టు శారీ అయినా కూడా మీరు ఖచ్చితంగా ఇదే విధంగా మీరు ప్రాసెస్ చేయొచ్చండి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా అయితే నేను డిప్ చేశాను. కాస్త కావాలనుకుంటే వాటర్ అయితే పోసుకుంటారు, మరీ చిక్కగా అనిపిస్తే ఓకే సరిపోతుంది. ఓకే, కాస్త పల్చగా ఉంటేనే మనకు శారీకి అనేది ఈ గంజి అనేది టోటలీ క్లాత్కి పట్టుకుంటుందండి. లేదంటే చిక్కగా ఉంటే ఒక చోట పడుతుంది, ఒక చోట పట్టదండి. కాబట్టి కాస్త పల్చగా ఉంటేనే మనకు బెటరు. ఓకే ఓకే అండి, ఎప్పుడు కూడా గంజి పెట్టిన తర్వాత ఇలా గట్టిగా పిండొద్దండి. నార్మల్గా ఇలా పిండేసేయండి. మామూలుగా గంజి మాత్రం ఇందులో కాస్త క్వాంటిటీ అనేది ఉండాలండి. మరీ గట్టిగా పిండడం వల్ల గంజి అనేది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనకి స్టిఫ్నెస్ అనేది రాదు. కాస్త గంజి అనేది ఇందులో ఉండేటట్టు, తడిదనం ఉండేటట్టు చూసుకోవాలి. మరీ పొడిగా చేయొద్దండి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఆరేద్దాం. ఆ తర్వాత మీకు వీడియోలో చూపిస్తాను శారీ ఏ విధంగా ఉంటుందనేది. ఓకే ఓకే అండి, శారీ అయితే గంజి అయితే పెట్టేసానండి. నేనైతే ఇప్పుడు ఆరేసాను, సింగిల్గా ఆరేసాను, తొందరగా ఆరుతుంది. ప్లస్ మనకి ఈ సింగిల్ కలరే కాదండి, అలా డబల్ కలర్స్, త్రిబుల్ కలర్స్ ఉన్న శారీస్ అయితే మరీ పర్టికులర్గా చెప్తున్నానండి, మీరు సింగిల్గా ఆరేస్తేనే మనకి బెటర్ అండి చాలా. ఎందుకంటే మనకి కలర్ ఇంకో కలర్ అంటకుండా ఉంటుంది. ఇదైతే సింగిల్ కలర్లో ఉంది, పర్వాలేదు. కానీ డబల్ కలర్లో ఉంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలా సింగిల్గా మాత్రం ఆరేస్తేనే ఎప్పటికైనా మనకి శారీస్ కలర్ అంటకుండా ఉంటాయండి. ఓకే, మనం ఇదైతే ఆరిన తర్వాత స్టిఫ్నెస్ ఏ విధంగా వచ్చింది, అలాగే ఐరన్ కూడా చేసి మీకు చూపిస్తానండి. శారీ అయితే మనకి ఆరిపోయిందండి. చూడండి స్టిఫ్గా ఏ విధంగా వచ్చిందో, చూసారు కదా, చాలా స్టిఫ్గా వచ్చిందండి. ఇలా స్టిఫ్గా వస్తుందండి, చాలా స్టిఫ్గా ఉంది. చూసారు కదా. ఓకే, ఇవి